ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో మరో జలసంధి మూసుకోబోతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ హార్మూజ్ జలసంధి నుంచి తమకు సంబంధించినటువంటి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయలేక అనేక రకాల ఇబ్బంది పడుతున్నాయి. కేవలం 3 దేశాలకు మాత్రమే ప్రజెంట్ ఆ హార్మూజ్ జలసంధి నుంచి వాళ్ళ నౌకలను తీసుకెళ్ళడానికి ఇరాన్ అంగీకరించింది. ఇండియా, చైనా అండ్ రష్యా ఈ 3 దేశాలకు మాత్రం వెళ్లాల్సినటువంటి నౌకలని ఇరాన్ సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తోంది. ఇక మిగిలిన దేశాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువైపు నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్న ఇరాన్ ఇప్పుడు మరో జలసంధిని కూడా తమ కంట్రోల్లోకి తీసుకొని మరో చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం కోసం సిద్ధమైంది. అదే స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాదిరిగానే ఇటువైపు హౌతీలు ఉన్నటువంటి ప్రాంతం వైపుగా రెడ్ సీ మీదుగా ఉండేటువంటి ఓ జలసంధి. సో ఇదే కనుక నిజంగానే ఇరాన్ ఇది కూడా మూసివేయడంలో చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడంలో సఫలీకృతం అయితే కనుక ప్రపంచం మొత్తం ఆర్థికంగా తలకిందులయ్యే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ట్రిగర్ పైన వేలు పెట్టి సిద్ధంగా ఉన్నారు హౌతీలు. సో బాబ్ ఎల్ మండి జలసంధి క్లోజ్కి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రకటన చేశారు హౌతీలు కూడా. సో అబ్దుల్ మాలిక్ అనేటువంటి హౌతీల నేత దీనిపైన ఇప్పటికీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ప్రపంచ వాణిజ్యంలో బాబ్ ఎల్ మండిదే ఒక రకమైనటువంటి కీలక పాత్ర కూడా. సో ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఈ స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి 30% మేర ప్రపంచ చమురు రవాణాకి ఒక మార్గంగా ఉంది. సౌదీ అరేబియా వంటి చాలా దేశాలు కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి నుంచే తమకు సంబంధించినటువంటి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇది ఈశాన్య అరేబియాకు, నైరుతి ఆఫ్రికాకు మధ్య ఉండేటువంటి జలసంధి. సో మీకు డైరెక్ట్గా పాయింట్లో వెళ్తాను, మీకు ఆ మ్యాప్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఈ పైన ఇరాన్, ఇటువైపు ఓమన్, ఇది యుఏఈ, ఇక్కడ దుబాయ్ ఉంటుంది. సో ఇక్కడటువంటి ఈ డిస్టెన్సెస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇది భూభాగమే, ఇది భూభాగమే, ఇది భూభాగమే. ఏదైనా సరే ఇటువైపు నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఇరాన్ నుంచి అయినా లేదా సౌదీ నుంచి అయినా దుబాయ్ నుంచి అయినా ఇటువైపు ఉన్నటువంటి దేశాల దగ్గర నుంచి అయినా ఆయిల్ని తీసుకొని తిరిగి మళ్ళీ ఇదే దారి గుండా అటు ఇండియాకు వెళ్ళాలన్నా, చైనాకు వెళ్ళాలన్నా, రష్యాకు వెళ్ళాలన్నా కూడా ఇదే ఒక రూట్. ఈ గల్ఫ్ కంట్రీస్కి ఒకే ఒక రూట్ ఇది. ఇది 39 కిలోమీటర్స్ ఆఫ్ జలసంధి స్ట్రైట్ ఇది. సో దీని మార్గం నుంచి ఇప్పుడు కేవలం 3 దేశాలకే, ఇండియా, చైనా అండ్ రష్యా, ఈ 3 దేశాల నౌకలు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇదొక వైపు. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్, నెక్స్ట్ కంటిన్యూషన్ ప్లే చేయండి. సో దాంట్లో ఇటువైపు నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోయింది ఇక. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఒకసారి హోల్డ్ చేయండి. ఇది ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చూడండి, పైన పర్షియన్ గల్ఫ్ అని కనబడుతుంది చూడండి. సో ఆ పర్షియన్ గల్ఫ్ పైన ఉండేది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో పర్షియన్ గల్ఫ్ పైన ఉండేది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇక్కడిది ఉండేది బాబ్ ఎల్ మండి, స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి. సో ఆల్రెడీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇరాన్కి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా ఈ స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి. సో ఈ యెమన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యెమన్స్ అనే వ్యక్తులు ఇరాన్కి సపోర్టర్స్. హౌతీలు అనేటువంటి ఒక వర్గం ఉంటుంది ఇక్కడ. యెమెన్ అండ్ ఓమన్ రెండు ఒకే దేశం ఒకప్పుడు, కానీ ఇప్పుడు కొన్ని యుద్ధాల కారణంగా ఇవి విడిపోయాయి. ఓమన్ అనేది ఈ గల్ఫ్ కంట్రీస్ సపోర్ట్ చేస్తే ఇటు యెమెన్ అనేది ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఇటు ఓమన్ అనే దాంట్లో అమెరికా సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. కానీ యెమెన్లో అమెరికా అంటే నిప్పు ఉప్పు లాంటిది, అమెరికాని కనీసం ఎంట్రీ కూడా ఇవ్వదు. ఇక్కడ 32 కిలోమీటర్స్ ఆఫ్ ఈ స్ట్రైట్ ఉంది. సో ఈ స్ట్రైట్ 32 కిలోమీటర్లు, సేమ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాదిరిగానే స్ట్రైట్ బాబ్ ఎల్ మండి ఇది. సో ఇటువైపు చూడండి, సౌదీ నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ మ్యాప్ ప్లే చేయండి పీసీఆర్, నెక్స్ట్ కంటిన్యూషన్ ప్లే చేయండి. సో దీంట్లో బాబ్ ఎల్ మండి అనేటువంటి ఎంత కీలకమైన నెక్స్ట్. సో బాబ్ ఎల్ మండి, ఎస్ హోల్డ్ చేయండి ఇది. సో ఇక్కడ ఇది బాబ్ ఎల్ మండి. ఇప్పుడు ఈ సర్కిల్ కనబడుతుంది బాబ్ ఎల్ మండి. ఇది యెమెన్, అది ఓమన్, ఇది సౌదీ. ఇక్కడ వరకు అదంతా సౌదీయే. సో సౌదీ కొంత ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటుంది ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కోసం టువర్డ్స్ అది యూరోపియన్ కంట్రీస్ వైపుకి వెళ్ళాల్సినటువంటి ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ఆఫ్రికన్ కంట్రీస్ వైపుకి వెళ్ళాల్సినటువంటి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మొత్తం కూడా ఇదే మార్గాన్ని చూస్ చేసుకుంటాయి. ఇదే టాప్లో ఇదే స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మండి నుంచి పైకి వెళ్తే ఇజ్రాయెల్ ఉంటుంది. ఇదే ఎర్ర సముద్రం మాదిరిగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే రెడ్ సీ. ఇలాగే స్ట్రైట్గా ఈ బ్లూ కలర్ నుంచి పైకి వెళ్తే అక్కడ ఇజ్రాయెల్ ఉంటుంది. సో గతంలో కూడా అమెరికా ఏం చేసిందంటే ఈ సముద్ర మార్గం గుండానే ఇజ్రాయెల్కి ఇరాన్ పైన యుద్ధం చేయడం కోసం కొన్ని ఆయుధ సామాగ్రి ఇవ్వాలనుకుంది. సో అప్పుడు ఇదే మార్గాన్ని ఎంచుకొని ఇదే మార్గం గుండా ఇజ్రాయెల్కి వెళ్ళేటువంటి చాలా నౌకల్ని కూడా ఎస్ ఇదా రెడ్ సీ. సో దీని నుంచి వెళ్ళేటువంటి చాలా నౌకల్ని కూడా పూర్తిగా కుప్ప కూల్చేసింది హౌతీలు. డైరెక్ట్ నౌక వచ్చి రాగానే పేలిపోతాయి అంతే గాల్లో. ఇక అటువంటి మాదిరిగా అమెరికన్స్కి సైతం చుక్కలు చూపించారు ఈ హౌతీస్. ఈ హౌతీస్ ఎవరంటే ఇరాన్కి సంబంధించినటువంటి సపోర్టర్స్.
సో హౌతీల ప్రభుత్వం ఎమెన్లో కొనసాగుతుంది. హౌతులు ఏమాత్రం కూడా అమెరికాని అంగీకరించరు. సో ఇప్పుడు ఇక్కడ ట్రిగర్ పెట్టి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇటువైపు నుంచి ఏ నౌక వచ్చినా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మాదిరిగా చెక్ పోస్ట్ వేసి కొన్ని మైన్ లేయర్స్తో, అంటే మీకు ల్యాండ్ మైన్స్ అనగానే మనం స్టెప్ వేయగానే ఇక్కడ స్టెప్ వేసిన తర్వాత తీయగా ఏ రకంగా అయితే ల్యాండ్ మైన్స్ పేరిపోతుంటాయో అదే మాదిరిగా మైన్ లేయర్స్ అనేవి కూడా భూమిలో సముద్రం లోపల కింద వెయిట్స్ పెట్టి పైకి బెలూన్ల మాదిరిగా వదిలేస్తారు. వన్స్ పడవ వెళ్తూ ఇలా టచ్ చేసినట్టు కథం ఆ పడవ పేలిపోతుంటుంది. మనం చూస్తాం, మనం ఇండియాకి రావాల్సిన ఒక పడవని ఇలాగే పేల్చేసింది ఇరాన్. ఆ తర్వాత మళ్ళీ మన కంటిన్యూషన్లో మేము సారీ చెప్పి థాయిలాండ్కి సంబంధించిన నౌక, అది ఒక బల్క్ క్యారియర్. సో థాయిలాండ్కి సంబంధించిన బల్క్ క్యారియర్ పేలిపోయింది అక్కడ. సో ఆ మాదిరిగానే ఇక్కడ కూడా ఇప్పుడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అవే మైన్ లేయర్స్ పెట్టబోతున్నారు. హౌతీలు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఏమైపోతుంది, సౌదీని ఇటువైపు కాదు రెండు వైపులా బ్లాక్ చేసింది. యూఏఈకి అవకాశం లేదు, ఎటువైపు నుంచి యూఏఈకి అవకాశం లేదు. పీసీఆర్ నెక్స్ట్ మ్యాప్ ప్లే చేయండి, ఒకటి ఫుల్ మ్యాప్ ప్లే చేయండి. సో యూఏఈకి ఎటువంటి వైపుగా అవకాశం లేదు. అయితే క్లోజ్గా సైలెంట్గా ఉండాల్సిందే. లేదు అనుకుంటే కనుక వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్స్ వెతుక్కోవాలనుకున్నప్పుడు అవకాశం లేదు. సో ఎస్, ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ యూఏఈకి ఇటువైపే ఉంది, కింద వైపు మరి మీరు వెళ్తే ఇటువైపు ఇది ఓమన్, ఇది కింద ఏమెన్స్ ఉన్నారు ఇందాక మీరు చూస్తారు, ఇది యూఏఈ. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ అండర్లోకి తీసుకున్న తర్వాత యూఏఈకి అసలు పడవలు తీసుకోవడానికి అవకాశం లేదు, బికాస్ క్లోజ్ చేసుకుంది ఇరాన్ దాన్ని. ఇటువైపు ఓమన్లను కంట్రోల్ చేసింది, క్లోజ్ చేస్తున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని. కానీ సౌదీకి ఆపర్చునిటీ ఉంది, బికాస్ సౌదీ రెండు వైపులా ఉంది తనకు తీరం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదైనా మ్యాప్. సో సౌదీకి రెండు వైపులా తీరం ఉంది. సో సౌదీకి రెండు వైపులా తీరం ఉండడంతో ఒకవైపుగా, ఎస్ ఇక్కడ చూడండి సౌదీ, ఇది ఇటువైపు తీరం ఉంది అండ్ ఇటువైపు కూడా తీరం ఉంది. సో సముద్ర మార్గం ఉంది. సో ఇటువైపు అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయినా కూడా ఇక్కడ నీకు బాబెల్ మండినటువంటి ఈ ప్రాంతాన్ని స్ట్రైట్ని యూజ్ చేసుకునే అవకాశం సౌదీకి ఉంది. కానీ ఇప్పుడు హౌతీలు కనుక దీన్ని కూడా క్లోజ్ చేస్తే అటువైపు 20%, ప్రపంచ దేశాల్లోకెల్లా 20% ఆయిల్ ఇక్కడ నుంచే సప్లై అవుతుంది త్రూ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచే, ఆ మార్గం నుంచే వస్తూ ఉంటుంది. అదే మాదిరిగా ప్రపంచ దేశాలకెల్లా 30% ఇక్కడ, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కంటే కూడా యెమెన్ అనేది చాలా పవర్ఫుల్. సో ఇక్కడ ఈ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి చాలా పవర్ఫుల్. ఇంకా 30% దీని నుంచే సప్లై అవుతుంటుంది ఏ కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి కానీ కింద ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్, సొమాలియా, ఇవన్నీ చూడండి, ఈ కంట్రీస్ అన్నిటికి కూడా సప్లై అయ్యేది దీని ద్వారానే. సో ఈ సప్లై మెషిన్ ద్వారా ఇప్పుడు కనుక హౌతీలు ఇక్కడ క్లోజ్ చేస్తే ఫినిష్, ఇక ఆట ముగింపే. ఇరాన్ తన అనుకున్న లక్ష్యాన్ని చేరడంలో ఖాయం. ఇదే యూరోపియన్ కంట్రీస్ అటు నాటో దేశాల్లో కూడా భాగస్వామిగా ఉన్నాయి. నాటో దేశాలకు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఎవరంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్. మరి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి యూరోపియన్ కంట్రీస్కి కూడా ఇప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఏ రకంగా అంటే ఆయన ఇరాన్కి యాంటీగా మారడం మూలంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయిపోయింది, స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి క్లోజ్ అయిపోయింది, డీజిల్ లేదు, ఇంట్లో ఉండడానికి వీలు లేదు, ప్రతి దానికి అక్కడ హీటర్స్ ఉంటాయి, అన్నిటికీ డీజిల్ ఆయిల్ కావాల్సిందే. ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడక తప్పదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదే ఆ మైన్ లేయర్స్. సో మైన్ లేయర్స్ ఇవే, ఇక్కడ బెలూన్ల మాదిరిగా ఉంటాయి ఇక్కడ. సో ఇవే ఆ మైన్ లేయర్స్. వన్స్ ఈ బెలూన్ టచ్ చేయగానే కథం బ్లాస్ట్ అయిపోతుంది, ఈ రకంగా బ్లాస్ట్ అయిపోతాయి. ఇక్కడ కింద వెయిట్స్ ఉంటాయి. సో ఇదంతా చైన్ ఇది. సో ఇది బెలూనే. సో ఇది కూడా వెయిట్స్ ఉంటాయి. ఇట్లా ఈ వెయిట్స్తో పైకి హ్యాంగ్ చేసి పెడతారు వాటిని. వాటి పైన అవి తేలాడుతూ ఉంటాయి, బైక్ కనిపించవు, కొంత వాటర్కి కొంచెం కిందగా ఉంటాయి. సో వన్స్ టచ్ అవ్వగానే పేలిపోతూ ఉంటాయి. సో ఈ మాదిరిగా మైన్ లేయర్స్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి దగ్గర కూడా హౌతీలు కొంత కాపు కాసుకొని కూర్చున్నారు. వేలు ట్రిగ్గర్పై పెట్టి సిద్ధంగా ఉన్నారు, ఏ క్షణమైనా పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. 30% ఆయిల్ రవాణా ఈ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి నుంచి జరుగుతుంది. ఎక్కువగా సౌదీ అండ్ కొంత పార్ట్లో ఇరాక్ కూడా ఉపయోగించుకుంటుందట. తర్వాత ఖతార్, కువైట్ లాంటి దేశాలు కూడా ఆల్టర్నేట్ రూట్స్ని, అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి కొంత ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అవుతున్నప్పటికీ, అంటే వీళ్ళకు ఈ తీర ప్రాంతం దగ్గర కాదు, ఈ సముద్ర మార్గం ఆప్షన్ ఏం కాదు, బట్ ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతున్నప్పటికీ సౌదీ సపోర్ట్తో రోడ్డు మార్గాన తీసుకొచ్చి ఆయిల్ని మళ్ళీ ఇక్కడ బంకర్లో ఆయిల్ ట్యాంకర్స్లో వేసి అక్కడి నుంచి మళ్ళీ తరలిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఎమెన్స్ కనుక ఆ చెక్ పోస్ట్ కూడా క్లోజ్ చేస్తే దెర్ ఇస్ నో ఆప్షన్ ఎట్ ఆల్. రిచెస్ట్ కంట్రీస్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు, ఎస్ ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇండియా గుజరాత్ పోర్ట్ ఉందనుకోండి, ఇక్కడ మనకు ఆయిల్ రావాలి. సో ఇలా వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయి మనం తీసుకునేది రెండు దేశాల నుంచి, సౌదీ అండ్ ఇరాక్. మనకి ఇరాన్తో ఎటువంటి ట్రేడ్ లేదు. ఇరాక్ నుంచి రావాల్సినటువంటి ఆయిల్ని ఇక్కడ ఇరాక్ నుంచి రావాల్సిన ఆయిల్ని మళ్ళీ ఇదే మార్గాన్ని తీసుకొచ్చి గుజరాత్కి వదిలేస్తారు. సో ఇటువైపు నుంచి సౌదీ నుంచి రావాల్సిన ఆయిల్ని కూడా ఇదే మాదిరిగా తీసుకొచ్చి గుజరాత్లో వదిలేస్తారు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేస్తారు. ఇది క్లోజ్ అయిపోయింది ఇక్కడికి.
ఇది క్లోజ్ అయింది కాబట్టి కేవలం ఇండియా, చైనా, రష్యాకి మాత్రం అవైలబిలిటీగా ఉంది, ఎత్తేసారు. కానీ ఇండియా, రష్యా, చైనా ఈ 3 దేశాలే కాదు ఇతర దేశాలకు కూడా సప్లై చేస్తూ ఉంటాయి ఈ దేశాలు, కాబట్టి ఇది క్లోజ్ అయిపోయింది. ఈ 3 దేశాలకు మాత్రమే ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు హియర్, ఇది ఆల్రెడీ అక్కడ 3 దేశాలకు అనుమతి ఉంది, ఇక్కడ వేరే దేశాలకు అనుమతి లేదు. సో కొంచెం ఇద్దరు మూవ్ చేసుకొని పీసీఆర్. సో దీంట్లో మీరు కనుక చూస్తే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి అనేటువంటి ఈ ప్రాంతం, స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి ఈ ప్రాంతం కూడా క్లోజ్ అయితే కనుక నీకేమైపోతుంది, ఇక్కడ సౌదీ నుంచి రావాల్సింది కానీ ఇరాక్ ఏం చేస్తోంది, సౌదీ సపోర్ట్తో కొంత రోడ్డు మార్గం నుంచి వరకు ఆయిల్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి పోర్టు దాటి తరలించే ప్రయత్నం చేస్తుంది. వేరే ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకున్నాయి. చూడండి, ఇటువైపు ఒక్కట్లేదు, ఇటువైపు ఉన్నాయనంటే ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవడం మూలంగా కనిపించినటువంటి సింబాలిక్ ఇది. సో ఇప్పుడు ఈ బాబెల్ మండిని కూడా క్లోజ్ చేస్తే నో ఆప్షన్ ఎట్ ఆల్, ఇటువైపు నుంచి రావాల్సిన కూడా రావు కదా ఇక. సో ఇప్పుడు దీన్నే బిగ్గెస్ట్ టార్గెట్గా తీసుకుంది ఇరాన్. సో ఇప్పటికే ఫైనాన్షియల్గా అమెరికాని చాలా బిగ్గెస్ట్ లాస్కి నెట్టేసిన ఇరాన్, ఒకవేళ అమెరికా యుద్ధం ఆపినా కూడా రేపటి రోజున బహుశా ఇరాన్ యుద్ధం ఆపదేమో, ఆ స్థాయిలో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. సో ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని ఇప్పటికే చనిపోయాడనేటువంటి చర్చ జరుగుతోంది. సో ఈ రకంగా ఇరాన్ ఈ యుద్ధంలో పైచేయి సాధించిందనంటే డైరెక్ట్గా వాళ్ళకి హెవీ లాస్ ఉన్నా కూడా ఈ రకంగా అందరినీ కట్టడి చేయడంలో 1:many అనే సిచ్యువేషన్లో, రైట్, ఈ 1:many అనే సిచ్యువేషన్లో వాళ్ళు కట్టడి చేయడానికి అవకాశం ఉంది. సో ఇది ఆ ఎగ్జాక్ట్ మార్గం ఇది. సో ఇలా ఇప్పుడు దీన్ని హోల్డ్ చేయడంతో చాలా పెద్ద మొత్తంలో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ సిద్ధంగా ఉంది, ట్రిగర్ పైన వేలు పెట్టి సిద్ధంగా ఉన్నారు హౌతీలు. ఏ క్షణమైనా దీన్ని కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు గెలిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.